హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజున సాయంత్రం పూట వీడియో అండి. సాయంత్రం పూట వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. పొద్దున పూట అభిషేకం వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా. తర్వాత సాయంత్రం పూట నేను ఇంట్లో శివరాత్రి రోజు నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. అది ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేనైతే శివలింగం, నాకు చిన్నగా శివలింగం అనేది ఇంట్లో ఉందండి. శివలింగానికి చక్కగా అటు ఇటు దీపారాధన చేసుకొని మధ్యలో శివలింగం పెట్టుకొని, శివలింగం నందీశ్వరుని పెట్టుకొని ఆ దీపారాధన వెలుతురులో అభిషేకం చేసుకున్నానండి. అభిషేకం చేసుకొని అగరొత్తులు ముట్టించి ధూపం ఇచ్చి తర్వాత హారతి ఇచ్చి యథాశిధిగా మండపం తయారు చేసుకున్నానండి. అంటే సపరేట్గా మండపంలాగా తయారు చేసుకున్నానండి. ఆ మండపంలో కూడా చక్కగా నేను శివుణ్ణి, మళ్ళీ పార్వతీదేవి, నాకు చిన్న విగ్రహం ఉందండి, పార్వతీదేవిని, నందీశ్వరుని, వాళ్ళ ముగ్గురిని స్థాపించి పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నానండి. ఒక మండపంలాగా తయారు చేసుకొని వాళ్ళ ముగ్గురినే పెట్టుకున్నాను. శివుడిని, పార్వతీదేవిని, నందీశ్వరుని ముగ్గురినే పెట్టుకున్నానండి. శివరాత్రి కదండి, అందుకని చెప్పి వాళ్ళ ముగ్గురిని పెట్టుకొని విగ్రహలాగా పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నాను. నేను వచ్చేసి సాయంత్రం పూట 6ంటికి ముట్టిస్తే మళ్ళీ తెల్లారి నేను ఉపాసం వదిలిపెట్టిన దాకా దీపారాజన వెలుగుతూనే ఉంటుందండి. ఆ దీపం కూడా పైన పెట్టాను చూడండి, చిన్న దీపాలు. ఆ దీపాలు కాకుండా కింద పెట్టాక పెద్ద దీపం చూసారా? ఆ దీపం మటుకి కొండెక్కకుండా చూసుకుంటానే ఉండాలండి. కొండెక్కకుండా దీపారాజన మళ్ళీ తెల్లారి ఉపాసం వదిలిపెట్టినాక అంటే వెలుగుతూనే ఉండాలి. నేను ఎలా ఇంట్లో చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. అది ఫ్రెండ్స్, నేనైతే శివరాత్రి రోజున సాయంత్రం 6ంటికి ముట్టించాను. మళ్ళీ తెల్లారి నాకు 10ంటి దాకా ఆ దీపం వెలుగుతూనే ఉందండి పూజ గదిలో. అది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఈశాన్యమూల, మీకు తెలుసు కదా అందరికీ, ఈశాన్యమూల రాగచం పెట్టుకొని నేను పూల అలంకరణ చేసుకుంటాను. అంటే ఎప్పుడు చేస్తానండి, పండగనే కాదు, ఎప్పుడు మనం ఒక 2 రోజులకి 3 రోజులకి ఒక మంగళవారం శుక్రవారం తీయకుండా ఏ రోజైనా తీసి శుభ్రం చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్లు పోసుకొని పెట్టుకొని పూలు ఇలా అలంకరణ చేసుకోవడమేనండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇంట్లో అలానే చేసుకుంటాను, అందుకని మీతో చెబుతున్నానండి. ఇక వచ్చేసి తులసమ్మ కాడ కూడా పూలు అవి పెట్టేశాను. పూలు అది పెట్టేసి ఇంట్లోకి వచ్చేసి టైం వచ్చేసి 6 అయిందండి. 6:15 అట్లా అయ్యింది. అంటే సంధ్య వేళ అనమాట. పొద్దుగుకే టైంలో ఇక దీపారాధన అనేది చేస్తున్నాను. దీపారాధన చేసుకొని చక్కగా శివైన ఆ వెలుతురులో చూసుకొని చాలా మురిసిపోయానండి. నిజంగా ఎందుకో తెలియదండి, చాలా సంతోషం అనిపించింది. అలా దీపారాధన చేస్తానే, అంటే అలంకరణ చేశాను కదా, అలంకరణ చేసి దీపారాధన చేసి ఒక్కొక్కటి 5 దీపాలు పెట్టుకున్నాను నేను. పైన 4 పెట్టాను. ఇది అఖండ దీపం. ఇక్కడ వచ్చేసి ఆరతి అయిపోయిందండి. ఆరతి అయిపోయినాక నేను మా అత్తగారు కూడా వచ్చారు. మా అత్తగారు కూడా వస్తే మా అత్తగారికి కూడా ఆరతి ఇచ్చినాక మా అత్తగారికి కూడా ఇస్తే మా అత్తగారు కూడా ఆరతి తీసుకున్నారు. ఇక దండం కూడా పెట్టుకుంటున్నారండి. ఇప్పుడైతే నేను తులసి కాడికి వెళ్ళి దీపారాధన చేయాలి, చూస్తూ ఉండండి.
ఇదిగోండి ఇంటికాడ పూజ చేసేసి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చాను. గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తున్నానండి. దీపారాధన చేసి శివుని నందీశ్వరుని దర్శనం చేసుకున్నానండి. దర్శనం చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని దండం పెట్టుకున్నాను. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఏంటిదంటే ఫ్రెండ్స్, మా ఊర్లో చిన్నగా శివాలయం ఉంటుందండి. చిన్నగా శివాలయం అయినా చక్కగా అలంకరణ చేశారు. చూడండి, లైటింగ్ అది చక్కగా అలంకరణ చేశారు. చాలా బాగా చేశారండి. మాకు సాయంత్రం పూట ఊరంతా భోజనాలు కూడా పెట్టారు. మాది చిన్న గుడి అయినా ఊరంతా చక్కగా భోజనాలు పెట్టారండి. ఆ రోజున భోజనాలు కాడైతే వీడియో నేనేం షేర్ చేయలేదండి మీకు ఒక గుడి కాడ వీడియో అనేది మీతో షేర్ చేశాను. నేను భోజనాల దగ్గర వీడియో అనేది మీతో షేర్ చేయలేకపోయాను, తీయలేకపోయానండి. అంతకుమించి ఇంకేమీ లేదు. ఎందుకంటే జనం బాగా ఉంటారు కదా, తీయలేకపోయాను. ఇక్కడ గుడి దగ్గర తీయాలంటేనే నేను అట్లా వీడియో తీస్తాను మా అమ్మాయిని తీయమంటుంటేనే మా అమ్మాయి మొహం ఇంకా అది రకంగా చూస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి, తీయలేకపోతున్నాను. అంటే ఎందుకంటే మనం వీడియో తీసుకుంటూ ఉంటాం కదా, ఏందా ఇట్ట తీస్తున్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ కలిగిద్ది అనమాట. అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక్కడ వచ్చేసి నేను దేవుడి దగ్గర భోజనాలు పెడుతున్నారని చెప్పాను కదండి. ఇక్కడ భోజనాలు పెట్టే కాడ సదింపులు చదివిస్తారు. అంటే దేవుడికి మనం ఎంత తోస్తే అంత ఇవ్వాలన్నమాట. ఇక నేను అక్కడ డబ్బులు ఇచ్చి వచ్చానండి. అంటే పేరు అడుగుతారు, పేరు చెప్పాను. పేరు చెప్పి డబ్బులు చదివించి వచ్చాను. ఎంత ఇచ్చాను అనేది మటుకు చెప్పట్లేదండి, ఇచ్చాను. ఇక్కడ వచ్చి మా ఊరు శివాలయం అయితే ఇలా ఉందండి. చిన్నదైనా అలంకరణ అయితే బాగా చేశారు. ప్రభ వచ్చింది, ప్రభ ఉంది పక్కన. అలంకరణ అయితే ఇలా ఉందండి. సాయంత్రం పూట కూడా జనం చాలామంది వచ్చారండి. అంటే పొద్దున పూట రాని వాళ్ళు ఉంటారు కదా, సాయంత్రం పూట కూడా వచ్చి చక్కగా దీపారాధన చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకున్నారండి. నేనైతే పొద్దున పూటే మా అమ్మాయి మా అబ్బాయి వచ్చారు. మా అమ్మాయి మా అబ్బాయి కలిసి కొట్టారండి. ఇక నేను మామూలుగా దీపారాధన అనేది చేసి దండం పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళానమాట. నేను ఉపవాసం కాబట్టి నేనేం తీసుకోలేదండి. దేవుడి దగ్గర సగ్గిబియ్యం కాశారు. సగ్గిబియ్యం అయితే ఒక గ్లాసు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇక అమ్మాయి వాళ్ళు అయితే అన్నం తినేసి మా తోడుకోళ్ళు ఉందండి, మా అమ్మాయిని తీసుకొని రండి అమ్మాయి అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంటి దగ్గర దీపారాధన చేశాను కదండి, అందుకని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇక మా అమ్మాయి అయితే అన్నం తినేసి వచ్చేసిందండి. భోజనాల దగ్గర అయితే నేను వీడియో తీయలేకపోయాను. అది ఫ్రెండ్స్, పొద్దున్నే ఇక అంతా అయిపోయినాక సాయంత్రం నైట్ అయిపోయినాక మళ్ళీ తెల్లారి మీకు చూపెడుతున్నానండి. చూడండి, దీపం అయితే చక్కగా వెలుగుతూ ఉంది. పైన దీపాలు మటుకు కొండెక్కున్నాయి. ఇక మళ్ళీ దీపారాధన చేశానండి. వాటిల్లోనే మళ్ళీ దీపారాధన చేశాను అనమాట. చేసి ఈ దీపం కూడా వెలుగుతూ ఉంది కదా, మళ్ళీ మామూలుగా యథాశిధిగా పూజ చేసుకొని ఆరతి ఇచ్చేసి, ఇది ఫ్రెండ్స్ ఆరతి అయితే ఇచ్చేసాను. పూజ అయితే అయిపోయిందండి. తెల్లారి కూడా నేను ఏం కదిలించను. ఈ మనం అఖండ దీపం ముట్టిస్తాం కాబట్టి పూజ దగ్గర ఏం కదిలించనండి. తెల్లారి మళ్ళీ మామూలుగానే పూజ చేసుకున్నాను. అవన్నీ కదిలించలేదు. ఎందుకంటే ఈ దీపం కొండెక్కినాక ఏం కదిలించనండి. ఈ దీపం కొండెక్కినాక సాయంత్రం కానీ తెల్లారి కానీ ఇక మొత్తం తీసి మామూలుగా ఇక యథాశిధిగా ఎక్కడ పెట్టేసుకుంటాను. ఇక అది ఫ్రెండ్స్, నేను చేసుకున్న పూజలో ఏమన్నా పొరపాట్లు ఉన్నా కానీ నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఎందుకంటే మీరు చెప్పడం వల్ల నేను కొన్ని తెలుసుకోగలుగుతాను, తెలుసుకుంటాను కూడా అండి. కొన్ని పొరపాట్లు అనేవి ఉంటాయి కదా, నాకు తెలియనివి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. నేను అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకొని ఇలా చేసుకోవాలని చెప్పి మీరు చెప్పింది నేను అర్థం చేసుకొని నేను చేసుకుంటానండి. నేను చేసిన పూజలో ఏదైనా పొరపాటు ఉంటే నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి. నాకు తెలిసినంతలో భగవంతుడు పూజ అనేది ఇలా చేసుకున్నానండి. నేను శివయ్య పూజ అయితే నాకు తెలిసినంతలో ఒకళ్ళు చెప్పింది కాకుండా నాకు తోచినట్టుగా నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటా వెళ్ళిపోతానండి. ఇంకా అది ఫ్రెండ్స్, నాకు అలంకరణ చేసి పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టం. నేను అందుకే అలంకరణ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను. అలంకరణ కానీ ముగ్గులు కానీ ఇంటి ముందు ముగ్గులు కానీ దేవుడి దగ్గర అలంకరణ అంటే చాలా ఇష్టపడతానండి. ఎందుకో తెలీదు. మీరు తులసికోట కాడ కూడా చూస్తూ ఉంటారు. తులసికోట కాడ కూడా నాకు అసలు ఎందుకో తెలీదు, అలంకరణ అంటే అంత ఇష్టం అనిపించింది నాకు. దేవుళ్ళ కాడ అలంకరణ చేయటం అంటే చాలా ఇష్టపడతాను. చూశారు కదా నేను అలంకరణ అనేది పూలతో ఎలా చేసుకున్నాను. దేవుళ్ళు శివయ్య అయితే నిండుగా కనపడుతున్నాడండి, చాలా నిండుగా కనపడుతున్నాడు. చాలా సంతోషం అనిపించింది పూజ చేసుకున్నంతసేపు కూడా. ఆ శివయ్యని తలుచుకుంటా పూజ చేసుకుంటూ ఉంటే చాలా మనశ్శాంతి అనిపించింది. ఇక అది ఫ్రెండ్స్,
నా వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ ద్వారా చెప్పేసేయండి. అడిగాను కదండి, పూజలో ఏదన్నా పొరపాట్లు ఉంటే చెప్పేయండి కామెంట్ ద్వారా. నేనైతే ఏమనుకోను. ఏమన్నా పొరపాట్లు ఉంటే చెప్పండి, అది ఈసారి వీడియోలో నేను సరిదిద్దుకోగలుగుతాను. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుగా